హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మనం చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతైతే మాస్ ఫాలోయింగ్ ఉందో ఆల్మోస్ట్ అంతే మాస్ ఫాలోయింగ్ పల్నాడులో ఉన్న నాయకుడు ఎవరిని అడిగితే క్లియర్ గా చెప్పగలిగిన ఒకే ఒక పేరు ఎవరంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. అప్రతిహతంగా కొన్ని సంవత్సరాల పాటు మాచర్లని ఎంతో అభివృద్ధి చేసిన వ్యక్తి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. అటువంటి వ్యక్తి గత 2019, 2024 వరకు కూడా మాచర్లలో చేసిన అభివృద్ధి చాలా గొప్పది. కాలేజీలు కట్టించారు, హాస్పిటల్స్ కట్టించారు, చాలా చేశారు ఆయన. రోడ్లు, హైవేలు వేయించారు. ఇన్ని చేసినప్పటికి కూడా ప్రజల తీర్పు వేరే విధంగా ఉంది అని అనుకుని ఊరుకున్నారు. కానీ ఎప్పుడైతే బ్రహ్మానందరెడ్డి అధికారంలోకి వచ్చారో, అంటే టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చిందో, అది కూటమి అధికారంలోకి వచ్చిందో, పిన్నెల్లి సోదరుల పైన వరుసగా కేసులు పెడుతూనే ఉన్నారు. ఒకటి కాదు, రెండు కాదు, దగ్గర 19 కేసులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అండ్ వాళ్ళ సోదరుడి పైన పెట్టడం జరిగింది. అసలు ఎందుకు ఇంత? బ్రహ్మానందరెడ్డి చేతగానితనమే. అధికారం ప్రజలిస్తే దాన్ని సద్వినియోగం చేసుకోవడం చేతకాక, ప్రజలకి సరైన విధంగా సేవ చేయడం చేతకాక నా పైన అక్రమ కేసులు పెడుతూ ఉన్నారు. తిను సమర్థించుకోవడానికి అధిష్టానం దగ్గర నేను ఓడిపోయినటువంటి వ్యతిరేక పార్టీ వారిపైన అనేకమైన కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు చూసారా అని గొప్పలు చెప్పుకోవడం తప్పించి ఎందుకు తన అధికారం పని చెయ్యదు అంటూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన ప్రెస్ మీట్ లో మాట్లాడటం జరిగింది. నిజంగా ప్రజలకు మంచి చేయాలనే తపనున్న వ్యక్తికి పక్కనుడితో సంబంధం ఏంటి? వాడిపైన కక్ష తీర్చుకోవాలన్న ఆలోచన ఎందుకు ఉంటుంది? ప్రజలతో మమేకమై వెళ్ళాలి. ప్రజలకు ఏం చేయాలో అది చేయాలి. గతంలో కూడా మనం చూసాం. అలాగే బ్రహ్మానందరెడ్డి గారి పైన వార్తలు రాస్తే వారిని బెదిరించే ప్రయత్నం కూడా చేశారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొట్టే ప్రయత్నం కూడా చేశారు. అంటే ఒక నిరంకుశత్వాన్ని వాళ్ళు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. నువ్వు వచ్చి ఎమ్మెల్యే తెలుసా నీకు అంటూ రిపోర్టర్కి సవాలు విసిరిన సందర్భం కూడా మనం చూసాం. ఈ క్రమంలోనే ప్రతిపక్షాలపైన అక్రమ కేసులు పెట్టి, అంటే ప్రతిపక్షం అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడుగా ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కుటుంబాలపైన అక్రమ కేసులు పెట్టి అక్కడ ఎస్పీ గారే క్లియర్ గా చెప్పిన సందర్భం ఒకటి ఉంది. ఎందుకంటే ఇది మొత్తం చేసింది టీడీపీ వారు అధికారం కోసం చేసుకున్న హత్యలే అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్పడం జరిగింది. కానీ వీటన్నిటిని బేఖాతరు చేస్తూ అనూహ్యంగా ఎవరు ఊహించని విధంగా ఒక స్క్రిప్ట్ అల్లేసి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కుటుంబం పైన కేసులు పెట్టడం జరిగింది. ఆ విషయంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి దాని తాలూకా పూర్తి వివరాలు తెలియజేయడం జరిగింది. ఒకసారి మీరు చూడండి. గడచిన సంవత్సరంన్నర కాలం కావస్తా ఉంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ జరుగుతున్న అరాజకాలు కానివ్వండి, జరిగిన సంఘటనలన్నీ కూడా మీ ద్వారా ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలి. మీ ద్వారా పై అధికారుల దృష్టికి కూడా తీసుకుపోవాలనే ఆలోచనతో ఈరోజు ప్రత్యేకంగా కూడా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా సామాన్య ప్రజలపై వేధింపులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు, ప్రజల సంక్షేమ పథకాలు అందక వలసలు పోతున్న సంఘటనలు, వీటన్నిటి కూడా ప్రజలు నిశ్చితంగా కూడా గమనిస్తూ ఉన్నారు. ఇక్కడ ఎమ్మెల్యేగా బాధ్యతలు తీసుకున్న బ్రహ్మారెడ్డి తన ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజల్లో రాబోయే రోజుల్లో నిశ్శబ్ద విప్లవం రాబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. ఎందుకంటే రాజకీయాల్లో గెలుపోవటంలో సహజం. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా అన్ని వర్గాలకు సంబంధించి పార్టీలకు అతీతంగా కూడా ప్రజలకు అందించి ప్రజల మెప్పు పొందాలనే ఒక ఆలోచన ఏ ప్రజానాయకుడైనా చేస్తారు. కానీ బ్రహ్మారెడ్డి ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేస్తూ తన కక్ష సాధింపులకు మాచర్ల నియోజకవర్గాన్ని ఒక వేదికగా చేసుకున్నారు. మీరందరూ కూడా గమనిస్తూ ఉన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలో ఎన్నికల ఫలితాలు వచ్చి రాగానే అక్రమ కేసులు పెట్టి 54 రోజులు నన్ను జైలుకు పంపించిన పరిస్థితి. ఆ తర్వాత వరుసగా కూడా అక్రమ కేసులు పెడతా ఉన్నారు. మా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానివ్వండి, మమ్మల్ని అభిమానించే ప్రజలు కానివ్వండి, వాళ్ళకి ఏమైనా ఇబ్బంది వస్తే వాళ్ళని కలవటం తప్ప అని అడుగుతాం, వాళ్ళకి భరోసా ఇవ్వటం తప్ప అని అడుగుతా ఉన్నాను. అందువల్ల నేను ప్రత్యక్ష కార్యాచరణకి ఎక్కడ దిగలేదు. ఇప్పటి వరకు కూడా ప్రత్యక్షంగా ఏ కార్యక్రమాలు చేయలేదు. కానీ మొదటి నుంచి కూడా మాతో ఉండి నాకు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన కార్యకర్తలకు అండగా ఉండాలనే బాధ్యత నాది. ప్రజలకు అందుబాటులో ఉండాలి అనే ఆలోచనతో నేను ప్రజల దగ్గరికి వెళ్తూ ఉంటే అది చూసి ఓరవలేని ఈ యొక్క కూటమి నాయకులు కానివ్వండి, బ్రహ్మారెడ్డి ఇప్పటి వరకు నా మీద 13 కేసులు అక్రమంగా కూడా నా మీద కూడా పెట్టినారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. చాలా దారుణమైన విషయం. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఇటీవల గుళ్ళపాడులో ఆధిపత్య పోరులో వాళ్ళ పార్టీకి, టీడీపీ పార్టీకి సంబంధించిన 2 వర్గాలు కూడా ఆధిపత్యం కోసం వాళ్ళు తగాద కొట్టుకొని జంట హత్యలు జరిగితే దానికి సంబంధించి జిల్లా ఎస్పీ కానివ్వండి, ఆ చనిపోయిన బాధితుల బంధువులు ఎవరైతే ఈ కేసు ప్రత్యక్ష సాక్షులు ఎవరైతే ఉన్నారో, ఈ కేసులో ఎవరైతే రిపోర్ట్ ఇచ్చిన ప్రత్యక్ష సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇది ఆధిపత్య పోరు వల్ల మా పార్టీలో వర్గాల పోరు వల్ల కొట్టుకున్నారని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఇది అందరూ కూడా మీరు గమనించిన విషయం. కానీ ఇంత దారుణంగా, ఎందుకంటే వెంటనే అక్కడున్న వర్గాలను సమన్వయం చేయలేక సొంత పార్టీ కార్యకర్తలే చంపుకుంటున్నారు. బ్రహ్మారెడ్డి చేతగానితనాన్ని టీడీపీ అధిష్టానం కానివ్వండి, వాళ్ళకు సంబంధించిన సోషల్ మీడియాలో ఎత్తి చూపితే దానికి అప్పుడప్పుడు ఒక స్క్రిప్ట్ తయారు చేసి అది నా వైపు తిప్పి అక్కడున్న అధికారుల్ని, పోలీసుల్ని అందరినీ కూడా ఒత్తిడి చేసి నా మీద కేసు పెట్టిన పరిస్థితి. ఇది న్యాయమేనా అని నేను అడుగుతా ఉన్నాను. ఇది మంచి పద్ధతి అని అడుగుతా ఉన్నాను. రాజకీయంలో మీరందరూ కూడా, ఇక్కడున్న మీడియా మిత్రులందరినీ నేను కోరుతా ఉన్నాను, ఇక్కడున్న కుర్రోళ్ళు ఎవరన్నా ఉన్నా కూడా కొత్త జనరేషన్లో కొంత తెలియకపోవచ్చు, కానీ సీనియరు పాత్రికేయులు కూడా ఉన్నారు. మీరందరూ కూడా ఆలోచన చేయండి. మొదటి నుంచి కూడా పల్నాడు అంటేనే ఫ్యాక్షన్ రాజకీయాలు, ఒకప్పుడు బాగా కూడా ఫ్యాక్షన్ జరిగిన పరిస్థితి. ఎందుకంటే ఆనాడు దుర్గాంబ ఎమ్మెల్యేగా ఉండి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో కూడా చాలా గ్రామాల్లో ఫ్యాక్షన్, బ్రహ్మారెడ్డి సొంత గ్రామంలోనే ఫ్యాక్షన్ హత్యలు జరిగిన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా వరకు ఫ్యాక్షన్ తగ్గిస్తూ వచ్చిన పరిస్థితి. ఆనాడు ఫ్యాక్షన్ రాజకీయాలకు సంబంధం ఉందని ముఖ్యమంత్రి హోదాలో ఈ బ్రహ్మారెడ్డినే చంద్రబాబు నాయుడు పార్టీని సస్పెండ్ చేసిన పరిస్థితి. దానికి ఎవరు బాధ్యత అంటున్నా? అలాంటి పరిస్థితులన్నీ కూడా ఫ్యాక్షన్ జరగకుండా ఓ పక్క తగ్గిస్తూ 2009 మొదటిసారి నేను శాసనసభ్యుడు అయిన దగ్గర నుంచి నేను వరుసగా 4 సార్లు కూడా ప్రజల యొక్క అభిమానంతో శాసనసభకు ఎన్నికైతే ఎక్కడా కూడా నేను ఫ్యాక్షన్ గొడవను ప్రోత్సహించిన పరిస్థితి లేదు. ఇదే బ్రహ్మారెడ్డి 2009లో నా మీద పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఈ నియోజకవర్గానికి దూరంగా వెళ్ళిపోయిన పరిస్థితి. ఒక దశాబ్ద కాలం, దాదాపుగా 10-12 సంవత్సరాలు నియోజకవర్గానికి దూరంగా ఉండి ఎక్కడా కూడా గొడవలు లేకుండా వీలైనంత వరకు సర్దుబాటు చేసుకుంటూ వచ్చిన పరిస్థితి నేను. కానీ నీకు అవకాశం ఇచ్చారు 2024లో.
కానీ ఈ రకమైన రాజకీయం, ఈ రకమైన కుట్రతోటి రాజకీయం, గ్రామాల్లో ఆధిపత్య పోరుతో గొడవలు జరిగి అక్కడ ఏదన్నా గొడవల్లో ఎవరైనా చనిపోతే మాకేం సంబంధం ఉంటుంది? గతంలో ఈ సంస్కృతి ఎక్కడైనా ఉందా అని నేను అడుగుతా ఉన్నా. ఇలాంటి పరిస్థితులు ఎప్పుడైనా చేశారా అని అడుగుతా ఉన్నా. నీవు ఆనాడు నీకు ఫ్యాక్షన్ రాజకీయ సంబంధం ఉందని చంద్రబాబు నాయుడే నిన్ను పక్కన పెట్టిన పరిస్థితుల్లో ఈరోజు అదంతా నాకు పులవాలి, వాళ్ళకు అనుకూలమైన మీడియాలో నేనేదో ఫ్యాక్షనిస్ట్గా కూడా ముద్ర వేయాలని ఒక తపన తాపత్రయంతో ఒకవైన అబద్ధపు ప్రచారాన్ని చేస్తూ ఉన్నారు. ఇది పూర్తిగా నేను ఖండిస్తూ ఉన్నాను. ఇది సరైన పద్ధతి కాదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే నీకు అవకాశం ఇచ్చారు, నువ్వు చేయి. నేను చాలామంది అడిగారు, ఏమన్నా ఇదేందన్నా ఇంత అన్యాయంగా కేసులు పెట్టారు? టీడీపీ సంబంధించిన నాయకులు కూడా కొంతమంది ఇది చాలా అన్యాయం ఇట్టు పెట్టినారు. చాలామంది మిత్రులు కూడా గతంలో నాతో శాసనసభ్యులుగా పనిచేసి ఈనాడు తెలుగుదేశంలో ఉన్న నాయకులు కూడా 1-2 ఫంక్షన్లు జరిగి కలిసినప్పుడు కూడా వాళ్ళు మాట్లాడటం జరిగింది. ఇతనేంది బ్రహ్మారెడ్డి అనే వ్యక్తి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తాడు, ఇదేమి రాజకీయం? నేనేదో నష్టపోయాను, ఏదో జరిగింది, జరగబోతుంది, అక్కడ ఏదో జరుగుతుందని ఎమోషనల్గా కూడా మా నాయకులు అధినాయకులను కూడా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి అతని అవసరాల కోసం అధికారులను కూడా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాడని కూడా వాళ్ళు మాట్లాడుకోవడం జరిగింది. ఏదైనా సరే, ఏదైతే ఈ జంట హత్య కేసుల్లో మాకు సంబంధం లేకపోయినా నేను అడుగుతా ఉన్నాను, ఎప్పుడైనా ఆ వర్గంలో ఎవరైనా 2012 కానీ 2014 కానీ 2019 కానీ ఇతనికి తెలియకపోవచ్చు, బ్రహ్మారెడ్డి తెలుసుకోమని చెబుతాను. 2024లో నీకే పనిచేశారు, నీకే ఏజెంట్లుగా ఉన్నారు. ఏ ఎలక్షన్స్కి నా దగ్గరకు వచ్చిన పరిస్థితి లేని పరిస్థితుల్లో వాళ్ళేదో ఆధిపత్యం కోసం చేసిన ఈ సంఘటనలు మా మీద రుద్ది, మా మీద కేసు పెట్టి, అధికారం ఉంది కదా, ఈ పోలీసులు మనం ఏం చెప్తే అది నడుస్తూ ఉంది కదా అని చెప్పి నన్ను ఇబ్బంది పెట్టాలి, నన్ను ఈ కాన్స్టిట్యున్సీలో ఎక్కడా కూడా తిరగకుండా చెయ్యాలని ఒక రకమైన దూరం చేయాలనే ఒక దుర్బుద్ధితోటి ఇంత దారుణానికి దిగజారటం చాలా 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 దారుణమైన విషయం. ఎందుకంటే రాజకీయంలో ఇది కరెక్ట్ కాదు. ఈ అధికారులను కూడా నేను చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా ఏవైతే కేసులు పెట్టారో, ఏదైతే నియోజకవర్గంలో ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నారో దానికి ఎవరైతే కారణమో, బ్రహ్మారెడ్డి దగ్గర నుంచి దానికి ప్రత్యక్ష పరోక్ష సంబంధం తెలుగుదేశం నాయకుల దగ్గర నుంచి కింద స్థాయి నుంచి పై స్థాయి అధికారుల దాకా ఎవరి ప్రమేయం ఉన్నా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఏమైనా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడు. వచ్చిన తర్వాత ప్రతి కేసు మీద, ప్రతి సంఘటన మీద చట్టపరంగా రివ్యూ చేస్తాం. ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు, ఎంత పెద్ద నాయకులైనా ఎంత పెద్ద ఆఫీసర్లైనా కూడా చట్టబద్ధంగా కూడా ఖచ్చితంగా దాని మీద ఎంక్వైరీ చేసి రివ్యూ చేసి చర్యలు ఉంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇవే కాదు, అనేక గ్రామాల్లో ఈరోజు చూస్తూ ఉంటే ఎంత దారుణమైన విషయం అంటే, ఎప్పుడూ లేదు ఈ ఫ్యాక్షన్ గొడవలు, ఎక్కడ చిన్న చిన్న సంఘటనలు జరిగిన పూర్తి స్థాయిలో ఎప్పుడూ లేని విధంగా నియోజకవర్గంలో ఈరోజు చూస్తూ ఉంటే పీడీ యాక్ట్లు పెడతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, ఏదైనా గ్రామాల్లో చిన్న చిన్న గొడవలు జరిగితే దానికి పీడీ యాక్ట్ పెడతారని అడుగుతా ఉన్నాను. వీళ్ళు ఏమన్నా మావోయిస్టులా? వీళ్ళు ఏమైనా దేశద్రోహం కేసులో ఉన్నారా? వీళ్ళు ఏమైనా స్మగ్లర్సా? రాజకీయ కేసులు ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న సంఘటనలు ఆధారం చేసుకొని వాళ్ళ సోషల్ మీడియాలో పెద్దగా చూపించేసి ఈరోజు నియోజకవర్గంలో 6 మంది మీద పీడీ యాక్ట్ పెట్టిన పరిస్థితి. ఈరోజు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అని అంటే, ఇంకా మీ పేర్లు ఉన్నాయని
ఈరోజు లక్షల లక్షల డబ్బులు దండుకునే పరిస్థితి, అధికారుల దగ్గర నుంచి నాయకుల దగ్గర కూడా బెదిరిస్తూ ఉన్నారు. అంటే ఇలాంటి సంఘటన నేను గడిచిన 20 సంవత్సరాల కాలంలో నేను 4 సార్లు ఎమ్మెల్యేగా అయినా ఎప్పుడు కూడా ఇలాంటి అభద్రతా భావంతో ప్రజలు ఉన్న పరిస్థితి లేదని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. నేను చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా ఇప్పటి వరకు జరిగిన సంఘటనలో ఎస్పీ గారిని, శ్రీనివాసరావు గారు ఎస్పీ గారు ఉన్నారు, ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయిపోయారు కలెక్టర్ గారు అరుణ్ బాబు గారు, వాళ్ళిద్దరు పాత్ర కూడా ఉంది. ఈ తప్పుడు కేసులు చాలా వరకు పెట్టిన దాంట్లో కూడా ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా రివ్యూ ఖచ్చితంగా చేస్తాం. ఎందుకంటే ఓ పీడీ యాక్ట్ పెట్టాలని అంటే చిన్న వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టి ఈ రకమైన దానికి అవకాశం ఇచ్చిన దాంట్లో అరుణ్ బాబు పాత్ర ఖచ్చితంగా ఉంది. ఆయన సంతకాలు పెట్టాడు. ఇది మంచి పద్ధతేనా అని అడుగుతా ఉన్నాం. ఇది మనం ఎక్కడున్నాం? మేము మావోయిస్టులా, లేకపోతే ఏమన్నా దేశద్రోహులా, లేకపోతే స్మగ్లర్సా? ఈ రకమైన పీడీ యాక్ట్లు పెట్టి బెదిరియటం ఇది పద్ధతేనా అనుకో. ఎంతమందిని బెదిరిస్తారు? ఇవే కాదు, ఇంకా ఎందుకంటే బ్రహ్మారెడ్డి ఒక దశాబ్ద కాలం కాన్షియన్స్లో లేడు, 12 సంవత్సరాల పైచిక్కు లేడు, తర్వాత వచ్చాడు. ఈరోజు వస్తాడు మీడియా ముందు, ఆయన ఊహించుకొని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి నా దాకా కూడా ఆయన వ్యక్తిగతంగా కూడా దూషించే కార్యక్రమం చేస్తాం. బ్రహ్మారెడ్డి అది కరెక్ట్ కాదు. నీకు అవకాశం ఇచ్చారు, రైట్, నువ్వు నిధులు తీసుకురా, పల్నాడుని అభివృద్ధి చెయ్యి, చేసింది చూయించు. మీడియాలో ప్రచారం చేసుకోవటం, లేకపోతే మీడియా ముందు ఊగిపోతాం, మీడియా సాక్షిగా ఏదో అది పబ్లిసిటీ చేసుకోవడానికి ఒక రకమైన వార్నింగ్లు, నీ సంగతి చూస్తే ఎవరి సంగతి చూస్తే ఎవరు ఎక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే మేము 30 ఏళ్ళ నుంచి రాజకీయం చేస్తూ ఉన్నాం. వరుసగా మా కుటుంబంలో 5 సార్లు ఎమ్మెల్యేగా మేము గెలిచాం. నేను 5 సార్లు పోటీ చేస్తే నేను 4 సార్లు గెలిచాను. మొదటిసారి నీకు అవకాశం ఇచ్చారు, ఖచ్చితంగా దాన్ని సద్వినియోగం చేసుకో. అంతేగాని నువ్వు ఈ రకమైన అనవసరమైన వివాదాలకు దిగి దాన్ని ఎమోషన్లు క్రియేట్ చేసి అతను ఏం చేస్తున్నాడు అని అంటే, ఒక రకమైన ప్రజల్లో కానీ అధికారుల్లో ఏదో రకంగా మీడియా ముందుకు వచ్చి ఎమోషన్ క్రియేట్ చేసి ఎమోషన్ల చాటున అతను దందా కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నాను బ్రహ్మారెడ్డిని, గడిచిన సంవత్సరన్నర కాలంలో నియోజకవర్గంలో ఉండే రేషన్ షాపుల దగ్గర బియ్యాన్ని మంచికల్లు కేంద్రంగా నిన్నటి దాకా కూడా అక్కడ ఒక మిల్లు ద్వారా ప్యాకింగ్ చేసి బయటికి పంపించింది నీకు తెలియదా బ్రహ్మారెడ్డి అని నేను అడుగుతాను. డైరెక్ట్గా మెయిన్ రోడ్డు కానుకొని అక్కడి నుంచి ఖమ్మంపాడుకి మార్చి, ఖమ్మంపాడులో ఒక మిల్లులో పేదల బియ్యాన్ని మొత్తాన్ని అక్కడ తరలించి అక్కడి నుంచి ప్యాక్ చేసేసి బయటకు పంపించింది నీకు తెలియదా బ్రహ్మారెడ్డి అని నేను అడుగుతా ఉన్నాను. ఇవి కాదు, ఈరోజు చూస్తూ ఉంటే మార్కెటింగ్ యార్డ్ పేరుతోటి చెక్ పోస్టులు ఏర్పాటు చేసి చిన్న రైతుల దగ్గర నుంచి చెస్ రూపంలో వాళ్ళకి ఎలాంటి రసీదు ఇవ్వకుండా డబ్బులు వసూలు చేస్తుంది. నీకు తెలియకుండా జరుగుతుందా బ్రహ్మారెడ్డి అని నేను అడుగుతా ఉన్నాను. ఇవే కాదు, మొన్న యూరియాకు సంబంధించి 2 రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున కూడా రైతులు ధర్నాలు చేస్తూ ఉన్నారు, రైతులు పడిగాపులు కాస్తూ ఉన్నారు, రైతులు మాకు యూరియా ఇప్పించండి అని కూడా ప్రాధాయపడతా ఉన్నారు. ఆ సమస్యని ఎట్లా పరిష్కారం చేసుకోవాలి, ఏ రకంగా యూరియా తీసుకొచ్చి రైతులను ఆదుకోవాలని ఈ ప్రభుత్వం ఆలోచన చేయాలి. కానీ నిన్న ప్రెస్ మీట్ పెట్టేసి నువ్వేదో చేసావు అని చెప్పి నా మీద వ్యక్తిగతంగా కూడా మాట్లాడిన పరిస్థితి. ఇంకా ఏమంటాడు, నువ్వు చేతనైతే చర్చకు రమ్మంటాడు. రైట్, చర్చకు వస్తాను, నీకు చాలా టైం ఉంది బ్రహ్మారెడ్డి, నువ్వెందుకు ఆవేశపడతావు? నువ్వు 1 సంవత్సరంన్నర ఎమ్మెల్యేగా అయింది, నేను చర్చకు వచ్చినా నీకు చెప్పడానికి ఏం లేవు, నువ్వు చేసింది కూడా ఏం లేదు ఇప్పటిదాకా, నీకు మాట్లాడడానికి చాలా టైం ఉన్నది. నువ్వు మీ ముఖ్యమంత్రి గారిని ఒప్పించుకో, నువ్వు గ్రాంట్ తీసుకురా, నువ్వు డెవలప్ చేయి,
జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఎన్ని గ్రాంట్లు తీసుకొచ్చానో ఖచ్చితంగా నేను చేసిన పనులు చూపిస్తాను. ఖచ్చితంగా ఏమేమి ఎవిడెన్స్ అక్కడ ఉంటాయి, ఎక్కడికి పోవు. నువ్వు గ్రాంట్ తీసుకొచ్చి నువ్వు పని చేయి. పని చేసిన తర్వాత ఒకరోజు ఖచ్చితంగా చర్చ పెట్టుకుందాం ఎవరేం చేశారు. ఖచ్చితంగా అభివృద్ధి మీద ప్రజలు అవకాశం ఇచ్చారు, ఖచ్చితంగా చర్చ పెడదాం. దానికి వెనకపోయే ప్రశ్నే లేదు. నువ్వు చేతనైతరా, నువ్వేం చేసావు ఈ సంవత్సరాల కాలం, నువ్వేం చేసావు? నువ్వేం చేయలే. కాకపోతే నీకు ఒక రికార్డు అయితే ఉంది, అది చెప్తాను నేను. నువ్వు బ్రహ్మాండంగా ఈ సంవత్సరాల కాలంలో నువ్వు చేసిన రికార్డు, ముఖ్యంగా ఈ పల్నాడు జిల్లాలో నీకే నెంబర్ 1 స్థానం ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. నువ్వు చేసిన రికార్డు ఉంది, అది కూడా నేను ఇప్పుడు చెప్తాను. నువ్వే విన్ అవుతావు, మా వల్ల కాదు, మేము చేయలేం. ఖచ్చితంగా నువ్వు విన్ అవుతావు. ఎందుకంటే ఎరువుల విషయంలో చాలా మాట్లాడాడు, అది లేకుండా చూసుకో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి 5 సంవత్సరాల్లో ఎక్కడా కూడా ఏ రైతులు కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసిన పరిస్థితి లేదు. కొంచెం అటు ఇటుగా సబ్సిడీగా కూడా రైతులకు మేము యూరియా కానీ ఎరువులు కానీ అందించిన పరిస్థితి. నీకు తెలియదు, నువ్వు ఎక్కడో గుంటూరులో ఉన్నావు. వాస్తవంగా ఏదన్నా ఉంటే ఇక్కడున్న నిజాయితీగా ఉండే వాళ్ళ దగ్గర ఏమన్నా ఫీడ్బ్యాక్ తీసుకొని నువ్వు మాట్లాడితే బాగుంటుంది. ఇది ఎట్లా ఉందనంటే, మా కార్యకర్తలు ఏదైనా అనారోగ్యంతో ఉంటే ఆ ఊరికి నేను వెళ్ళినా, ఏదైనా చిన్న ఫంక్షన్ ఏదైనా ఉన్నా ఆడికి వెళ్ళినా, ఆ ఊర్లో ఏదో చిన్న గొడవ పెట్టాలి, మా వాళ్ళని కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలి. పోలీసులు ఉన్నారు కదా, ఏం చెప్తే చేసేవాళ్ళు. లేకపోతే వాళ్ళ నుంచి ఒక చిన్న కంప్లైంట్ ఇప్పించేసి నా మీద వాళ్ళ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయటం. నిన్న బయన్నపాడులో ఒక ఎస్సీ కులానికి సంబంధించి పెరాలసిస్ వచ్చేసి మొదటి నుంచి మా పార్టీ కార్యకర్త, నేను ఆయన కొంచెం పలకరిచ్చేసి వాళ్ళకి హాస్పిటల్కి సంబంధించి కొంచెం ఆర్థిక సహాయం చేద్దాం నేను వెళ్ళి వస్తే, అది ఆసరాగా తీసుకొని ఆ ఊరు నుంచి వాళ్ళ పార్టీకి సంబంధించిన ఒక కార్యకర్త చేత నేనేదో భూ కబ్జా చేసినానని కూడా ఒక పిటిషన్ ఇప్పించాను. నేను అడుగుతా ఉన్నాను, నేను స్టిల్ దానికి నిలబడి ఉంటాను. నేనే సిఐ గారికి రిటర్న్గా ఒక కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నాను. నేనేం చేశాను నిరూపించాలి కదా, ఊరక గుడ్డగాల్చి మీద వేయటం కాదుగా. అన్ని రికార్డులన్నీ అధికారులు మీ దగ్గర ఉన్నారు, రికార్డులు మీ దగ్గర ఉన్నారు. నిజంగానే నేను చేస్తుంటే తప్పుడు ప్రచారం చేయటం ఇది కరెక్ట్ కాదు. బ్రహ్మారెడ్డి నేను చెప్తా, ఇది కరెక్ట్ కాదు. నువ్వు పని చేయి, నీకు అవకాశం ఇచ్చారు. నువ్వు చంద్రబాబు నాయుడు ఒప్పించుకుంటావో, లోకేష్ని ఒప్పించుకుంటావో, గ్రాంట్లు తీసుకొచ్చి నువ్వు బ్రహ్మాండంగా పని చేయి, ప్రజల మెప్పు పొందు. నువ్వు చేసే డెవలప్మెంట్కి మేమేదన్నా అడ్డంకులు సృష్టిస్తే అప్పుడు నువ్వు క్వశ్చన్ చేయి. నువ్వు చేయడం చేతగాక, నీ గ్రాంట్లు తీసుకురావడం చేతగాక, మేము తెచ్చిన గ్రాంట్లు, మేము చేసిన పనులు నువ్వు దాన్ని పెట్టుకొని ఏదో చేసినావు నీకు సంబంధించిన సోషల్ మీడియాలో ప్రచారం చేయడం చాలా దుర్మార్గమైన విషయం. చూశారు కదా, ఎవడేమనుకుంటే ఏంటి, వాస్తవాలు ప్రజలకి తెలియజేయటంలోనే దమ్ముండాల. ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి ప్రతిపక్షంలో ఉండి మాచర్లకు దూరంగా ఉండి వాళ్ళ అక్రమ కేసులు పెడుతున్నారు అని తెలిసి కూడా పోరాటం చేస్తూనే ఉన్నాడు. అదేవిధంగా ఎలక్షన్ టైంలో బూత్ లో జరుగుతున్నటువంటి పోలింగ్ బూత్ లో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించి అక్కడ ఉన్నటువంటి ఈవీఎంలను బద్దలు కొట్టారు. ఇలా ఈవీఎంలు బద్దలు కొడుతూ 7-8 ప్లేస్లో జరిగింది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా. కానీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఒక్కరు ఈవీఎం బద్దలు కొట్టేటటువంటి ఫుటేజ్ మాత్రమే బయటకు వచ్చింది. ఎలా వచ్చింది అన్న కాన్స్పిరసీకి ఇప్పటి వరకు సమాధానం లేదు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఎవరైతే ఓట్లు వేశారో వాళ్ళ లిస్ట్ ఇవ్వమంటే అందులో లేడీస్, మా అక్కలు, మా చెల్లెళ్ళ లిస్ట్ మమ్మల్ని అడుగుతారా అని వాళ్ళు ఏదో బాత్రూమ్ లోకి వెళ్తున్నట్టుగా, లేదంటే ప్రత్యేకమైనటువంటి ప్రైవేట్ ప్రదేశాల్లో ఎంజాయ్ చేస్తున్న వీడియోస్ అడిగినట్టుగా ఫీల్ అయిన వారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి తన జరుగుతున్న అన్యాయాన్ని సూటిగా ప్రశ్నిస్తూ అక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ వారిపైన ఆగ్రహంతో ఒక ఈవీఎం బద్దలు కొడితే దాన్ని టీడీపీకి ఉన్నటువంటి ఛానల్స్ లో ఎలా ప్లే చేశారు, ట్విట్టర్ హ్యాండిల్స్ టీడీపీ వాటిలో ఎలా పంపించారనేది ఆలోచించవలసిన విషయం. ఈ దాడి వెనక అసలు విషయం వేరు. ముఖ్యంగా ఎవరైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని టార్గెట్ చేస్తున్నారో వారే చివరికి ఇరుక్కుంటూ పోతూ ఉన్నారు. ఇప్పటి వరకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కుటుంబం ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు ఓడిపోయిన తర్వాత. ఇప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టి జరిగిన వాస్తవాన్ని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అర్థమవుతుంది కదా, దమ్మున్నవాడు ఎప్పుడు మీడియా ముందు తలెత్తుకొని మాట్లాడతారు, అబద్ధాలు ఆడేవాళ్ళు కూడా మీడియా ముందు తలెత్తుకొని మాట్లాడతారు. అది చేతకాని వాళ్ళు చేసేది. చూద్దాం, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మరి అక్కడ జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓన్లీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.